నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి ఈ వాక్య భాగంలో తెలియచేయటను మనం గమనించగలం. ఎందుకని అనంటే సమస్తము ఆయన వశములో ఉన్నాయి కనుకనే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనంలో ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడునూ లేడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేయటం మనం గమనించగలం. వాస్తవానికి ఆయన ఎందుకు మనకు గాయాలు కలుగు చేస్తూ ఉంటారు? సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనంలో ఎవరికి హేతు లేని గాయములు అని చెప్తూ 30వ వచనంలో ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. అనగా అనేక మంది ప్రభువును గూర్చినటువంటి ధ్యాస లేక ఇహ సంబంధమైనటువంటి పలు విషయాలలో మత్తుకొనినటువంటి వారై దేవునిని అశ్రద్ధ చేసినటువంటి కారణం, గాయాలు కలుగుటకు గల కారణం. మరొక కారణం 38వ కీర్తన 5వ చరణంలో ఇక్కడ కీర్తనకారుడు అంటున్నారు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు అని కూడా ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. మూర్ఖత అనేది కూడా మనకు గాయము కలుగుటకు గల కారణం. అయితే ప్రభువారు గాయం చేసేటటువంటి దేవుడు ఎందుకున్నారు అనంటే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, మన జీవితాలకు కలుగు నష్టమేదో ప్రభు ఎరిగిన వారై ఉన్నారు గనక గాయము చేయుట ద్వారా మనకు ఆయన మేలు కలుగు చేసి మనలను విడిపించడానికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నారు. అయితే ఎంత గాయపరిచినప్పటికీ దేవుని మాటను వినని వారై దేవునికి తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉన్న ప్రజలను చూచినటువంటి దేవుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. నిజమే, మనం పొందు గాయాల ద్వారా మనలో రాని మార్పు నిమిత్తమై మన అతిక్రమ క్రియలన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గాయపరచబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ పరిస్థితుల చేత ఒకవేళ మీరు గాయపరచబడినటువంటి వారుగా ఉన్నారు, మనసు కలిగిన గాయం, అలానే శరీరానికి కలిగిన గాయము, కుటుంబంలో కలిగిన గాయము, అది ఏదైనప్పటికీ ఈ దినం మన కొరకు గాయపరచబడిన ప్రభు వైపునకు మనం తిరిగినట్లయితే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు అంటున్నారు, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. గనుక ప్రభు అనుగ్రహించేటటువంటి స్వస్థతను మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు పొందుటకు ఈ మాటలు పరిశుద్ధాత్మదేవుడు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. తాము పొందిన గాయములను బట్టి ఎంతమంది అయితే కృంగిన వారుగా ఉన్నారో, గాయమును కట్టెదనని మాన్పెదనని వాగ్దానం చేసినటువంటి మీ దిక్కునకు చూచి మీరు పొందినటువంటి గాయముల ద్వారా, దెబ్బల ద్వారా మా కలుగు స్వస్థత మా ప్రియులు పొందుదురుగాక. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను తమ ముందున్న సంవత్సరములన్నీ మూర్ఖతకు దూరంగాను, లోక సంబంధమైనటువంటి వ్యామోహాలకు దూరంగాను మీ ఎడల ధ్యాస విశ్వాసం కలిగి మీరు ఇచ్చే దీవెనలు పొందడానికి సహాయం చేయండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్.